హలో గైస్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ సెన్సార్ రివ్యూ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. ఎట్లా ఉంది రివ్యూ? ఎట్లా ఉంది సార్ తండేల్? ఇందాక జస్ట్ నాగార్జున గారు తండేల్ సినిమా ప్రీమియర్ అండ్ ప్రివ్యూ సంథింగ్ చూసి ఆయన అభిప్రాయం చెప్పాడు అన్నట్లు ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఎప్పుడైనా సరే సెన్సార్ వాళ్ళు సినిమా చూసినప్పుడు ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పే ఇది వాళ్ళకు ఉండదు. ఓకే, సెన్సార్ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు చెప్పకూడదు, చెప్పరు కూడా మోస్ట్లీ. జస్ట్ దాంట్లో ఏమైనా అంటే ఉండకూడనివి ఏమైనా ఉన్నాయా, అనకూడనివి ఏమైనా అన్నారా, కత్తిరించాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇంత మాత్రమే చూస్తారు మోస్ట్లీ. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన సినిమా ఉంటే చిరంజీవి గారు చూస్తారు. అలాగే నాగార్జున గారి ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఉంటే నాగార్జున గారు కూడా చూస్తారు, వాళ్ళ పిల్లలది కాబట్టి. అలా ఆయన తండేల్ సినిమాని చూడడం జరిగింది. తండేల్ సినిమాని చూసి తన అభిప్రాయం చెప్పాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే సినిమాని చూసి ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు అనేది ఒక న్యూస్. ఎమోషనల్ ఇన్ సెన్స్ యాక్చువల్గా చాలామందికి అనుకున్నన్ని హిట్లు బోల్డ్ వచ్చాయి, కానీ నాగ చైతన్యకి ఎందుకో అసలు ఇంకా రాలా. కానీ ఇంకా రాలేదు ఇన్ సెన్స్ అది నెక్స్ట్ గ్రోత్కి డెవలప్ అవ్వట్లా. ఇప్పుడు ఏ మాయ చేసావి ఇస్ ఏ క్లాసికల్ మంచి లవ్ స్టోరీ, మంచి హిట్, మ్యూజికల్ హిట్. అదేంటో ఆ తర్వాత మళ్ళీ ఏదో అయిపోయింది. బెజవాడ సినిమా నిజంగా చెప్తున్నా, ఆ టైంలో అంత యాక్షన్ ఆయన చేయడం చాలా గ్రేట్. జోష్ సినిమాతో ఎంత అగ్రెసివ్గా చేశాడు. అదే సై లాంటి సినిమాలు హిట్ అయ్యి అప్పుడప్పుడు వచ్చిన నితిన్ లాంటి హీరోలు వచ్చారు పైకి. ఆ ప్రయోగాలన్నీ చేసిన నాగ చైతన్య ఎందుకో ఇంకా బాగా ఇదవ్వాల. పోలీస్ గెటప్ వేసిన మిగతా హీరోలు హిట్ అయినట్టు ఈయన అవ్వాల. అవును, లవ్ స్టోరీలు చేసిన హీరోయిన్లకు ఎక్కువ పేరు వచ్చి తనకి రాల. ఇప్పుడు 100% లవ్ పెద్ద మ్యూజికల్ హిట్, ఎక్కువ క్రెడిబిలిటీ అంతా హీరోయిన్ కొట్టేసింది. అవును, తమన్నాకి. లవ్ స్టోరీ అంతే, ఎంత పెద్ద మ్యూజికల్ హిట్ మనకు తెలుసు, క్రెడిబిలిటీ అంతా హీరోయిన్ కొట్టేసింది. బట్ నాగ చైతన్యకంటూ తనకి ఏదన్నా ఒక మంచి గుర్తింపు వస్తే బాగుండు అని అందరూ ఎదురు చూస్తున్నారు, ముఖ్యంగా నేను కూడా. ఇలాంటి టైంలో తన ఏ సినిమా వచ్చినా సరే దీంట్లో తన నిరూపించుకుంటాడు. కానీ అన్ని సినిమాలు బాగుంటాయి, మనకు రిజల్ట్ని బట్టి సినిమాలు చూస్తాం. కానీ నీకు విషయం సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఉందా? అండ్ పదవి సాంగ్స్, అది ఆ సాంగ్ కానీ ప్రేమం సాంగ్స్ కానీ, అరే అన్నీ చాలా బాగుంటాయి. ప్రతిదీ సాంగ్స్ చాలా నాగ చైతన్య గారి మూవీలు ఎక్కువగా సాంగ్స్ ఎక్కువగా బాగా హైలైట్ అవుతాయి. చాలా సినిమాలు నేను బాగా చూసాను, అన్ని సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. అబ్బాయి యాక్టింగ్ చాలా బాగుంటుంది. దడా సినిమా కూడా బాగుంటుంది. అది ఎందుకు మరి సరిగా ఆడలేదు నాకు తెలియదు. బట్ ఏంటో కొంతమందికి కొన్నిసార్లు ఆ టైం అనేది మెల్లిగా వస్తుంది, ఎదురు చూడాలి. ఎందుకంటే అన్నపూర్ణ సంస్థ నుంచి కొత్త హీరోలు ఎంతమంది వస్తారు. నాట్ ఓన్లీ హీరోలు, టెక్నీషియన్స్ చాలామంది వస్తారు. వాళ్ళందరికీ వాళ్ళ ప్రొడక్షన్లో వాళ్ళ అవకాశాలు కూడా ఇస్తారు. అలాంటిది అసలు పూర్తిగా అర్హుడు, అక్కడే పుట్టిన మనిషికి ఆ మాత్రం ఉండాలి కదా. లవర్ బాయ్ గానీ సెట్ అవుతున్నాడు అన్నట్టుగా యాక్షన్ గా కూడా అన్నీ చేస్తాడు. ఇది చేయడం అనేది ఏం లేదు. ఇకపోతే తండేల్ అనే సినిమా తనకు అన్ని విధాలుగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. దేశభక్తి వైజ్గా ఆ కోస్టల్ బ్యాక్ డ్రాప్లో ఆ మాసివ్నెస్, కొద్ది గొప్ప అమాయకత్వం, ఆ క్లాసీనెస్ అన్నీ కూడా సమపాలనలో ఉన్నాయి. అంటే మనకి ఇప్పటివరకు రిలీజ్ అయిన వాటి అన్నింటిలో కనిపించింది. దీంట్లో సాంగ్స్ అంటావా, ఆ శివతాండవం సాంగ్ బాగుంది, హైలేసా సాంగ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ బుజ్జితల్లి అయితే ఇప్పటివరకు అందరూ పాడుకుంటూనే ఉన్నారు, అది మనం చూసాం. సో ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా చూసినప్పుడు తండ్రులు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇంత మంచి సినిమా నాకెందుకు పడలేదా అనిపిస్తుంది. అట్లా అంటే వాళ్ళు హీరోలే కాబట్టి. కానీ అంతమంది ఇంప్రెస్ అయ్యే సినిమాలు అప్పుడప్పుడు కొన్ని బాగా ఆడితే కొన్ని బాగా ఆడవు. అవి బాగా ఆడినా కూడా ఆ హీరోకి నెక్స్ట్ ఒక నేషనల్ లెవెల్ గుర్తింపు అనేది చాలా రేర్గా వస్తుంది. ఎవరెవరికో ఎప్పుడెప్పుడో వస్తాయి, అవి చెప్పలేం మనం. బట్ తండేల్ సినిమా గురించి మాట్లాడుకోవడానికి అయితే మాత్రం బోల్డ్ అంత ఉంది. ఎందుకంటే
ప్రాణం పెట్టి తీశారు ఈ సినిమాని. అండ్ దేవిశ్రీ మ్యూజిక్ కూడా ప్రాణం పెట్టి ఇచ్చాడు. కోస్టల్ బ్యాక్డ్రాప్లో దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తే సినిమాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. దానికి నిదర్శనం చెప్పాలి అంటే ఒక ఉదాహరణ ఉప్పెన. అలా అవును, వాట్ ఎవర్, తండేల్ సినిమా మాత్రం ఖచ్చితంగా మంచి క్లాసిక్ సినిమాలా మిగిలిపోతుంది. ఓకే, ఇది పనిచేసిన సాయి పల్లవి ఉంటే సినిమా ఆబ్వియస్లీ హిట్, ఇంకా దాంట్లో ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మంచి టెక్నీషియన్స్ పనిచేశారు దీనికి. బన్నీవాసు గారు కూడా పెట్టిన ఖర్చు, నిజంగా నిర్మాణాలు ఎంత బాగున్నాయో. అండ్ దేశభక్తిని కూడా దీంట్లో మిళితం చేశారు. అవును, ఆ లైట్ హౌస్లో తనకి పని ఉండడం, కాకపోతే కొంచెం దీంట్లో అంటే ముస్లిమ్స్ని కొంచెం కించపరిచేలాగా ఇట్లా ఏదో డైలాగ్ ఉన్నట్టు కొంతమంది చెప్తున్నారు. ఏం చెప్తారు? వన్స్ అగైన్ ఖడ్గం సినిమాలోనూ కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఓకేనా, విషయం ఏంటంటే మనం తీసుకునే విధానం బట్టే ఉంటుంది అది ఏదైనా సరే. వాళ్ళు ఏం అన్నారంటే పాకిస్తానీ ముస్లింలని అనడం వేరు, ముస్లిమ్స్ అనడం వేరు. అవును, ఆ ఒక్క డిఫరెన్స్ చూసుకోవాలి, అంతకుమించి ఇంకేం లేదు. అంతే. వీళ్ళు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే ఉద్దేశంతో తీసుకున్నారు. ఏదో ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అది అంతే కదా, అటువైపు నుంచి ఏదో జరిగింది, అప్పట్లో ఏదో అయ్యింది అని. ఇట్ హ్యాపెన్స్, అదేం లేదు, దాంట్లో గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది. ట్రైలర్ కట్స్తోనో, టీజర్ కట్స్తోనో, చిన్న చిన్న గ్లిమ్స్తోనో ఇది అదేనేమో, ఇది ఇదేనేమో, దీంట్లో ఇది ఉందేమో అలా డిసైడ్ చేయడం అయితే చాలా తప్పు. బట్ దీంట్లో అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇలాంటివి అయితే లేవని నేను అనుకుంటున్నా, ఉండవు కూడా. ఓకే, ఇది ఒక క్లాసికల్ నీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ అంతే. ఓకే, సాయి పల్లవి గారు అయితే ఇంకోసారి తన మార్క్ చూపించుకోబోతున్నారు అని కూడా అనుకోవచ్చు. అదేంటో ఈ పిల్ల ఏ సినిమా పట్టినా భలే హిట్టే అసలు. ఆ కాస్ట్యూమ్స్ అవే, ఆ మొహం అదే, ఆ మేకప్ అదే, ఆ హెయిర్ స్టైల్ అదే, ఆ లుక్ అదే, ఆ గొంతు అదే, అన్నీ అలాగే ఉంటాయి. సినిమా హిట్ అయిపోతుంది. అండ్ అలాంటి క్యారెక్టర్ అన్ని సినిమాలకి సెట్ అయిపోతుంది. అదేంటో అదో వింత. మొన్నే అమరన్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ని ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకముందే తండేల్ రిలీజ్, ఇది కూడా సక్సెస్ ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ సాయి పల్లవి ఈజ్ నథింగ్ బట్ తనలో ఏదో చిన్న మ్యాజిక్ ఉంది, అదంతే. చాలా చాలా రేర్గా ఇండస్ట్రీకి అప్పుడప్పుడు అరుదుగా ఇలాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు. దొరికినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి అంతే. అప్పుడెప్పుడో తాప్సీ దొరికింది కానీ ఆమెను సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు బాలీవుడ్ వాడుకుంటుంది. బట్ సాయి పల్లవి ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ సోల్, నాకు చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.